ఉండాలని ప్రయత్నించాడు. అయితే దేవుడు తన హృదయ ఆలోచన గ్రహించి పాతాళానికి తోసివేశాడు. అప్పటి నుంచి ఆ దేవుడు ఏం చేశాడు? అప్పుడు మానవులు నిర్మించుకుని, మానవులు నా మార్గంలో నా ప్రేమలో ఉండే విధంగా నేను తయారు చేసుకుంటానని మానవులు తయారు చేశాడు. సాతానుని భూలోకానికి పాతాళానికి తోసేసిన తర్వాత అయితే ఆ సాతాను ఏం చేశాడు? నీవు నన్ను కాదని మానవుల్ని నిర్మించుకుంటావా, నేను వాళ్ళనే పాడు చేస్తాను చూడని కంకణం కట్టుకున్నాడు. అప్పటి నుంచి మానవుల్ని పాడు చేయడమే ఆ యొక్క సాతాను పని. కాబట్టి మనము ఏ విషయంలోననే మనల్ని మనం హెచ్చించుకుంటూ, లేదా ధనాన్ని చూసి కానీ, మన అందాన్ని చూసి కానీ, మనకున్న దేనిని చూసి కానీ మనం అతిశయించాము అంటే అది గర్వము. ఆ గర్వం అనేది